పద్మావతి అయితే అక్కడ ఒంటరిగా అలా నిలబడి ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్రమాదిత్య వెళ్ళి, పద్మావతి, నీకో విషయం చెప్పాలి. చైత్ర విషయంలో ఎవరైనా సరే నన్ను ప్రశ్నిస్తే ఎవరికైనా సరే సమాధానం చెప్పను. కానీ నీకు మాత్రం నేను సమాధానం చెప్పాల్సిందే. చైత్ర విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు పద్మావతి. అయినా ఇంత జరిగినా సరే నువ్వు నా కాలర్ పట్టుకొని నిలదీసి అడగాలి. కానీ నువ్వు అలా చేయలేదు. నువ్వు నన్ను కాలర్ పట్టుకొని అడగలేదంటే నీకు నా పైన ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది పద్మావతి. నువ్వైనా అర్థం చేసుకుంటావు కదా చైత్ర విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని అని విక్రమాదిత్య అంటూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే మౌనంగా ఉంటుంది. ఇక పద్మావతి మౌనంగా ఉండడం చూసి, ఏంటి పద్మావతి చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు సార్, చైత్ర అబద్ధం చెప్పదు. చైత్ర మనసు ఏంటో నాకు తెలుసు అని చెప్పి పద్మావతి అంటుంది. అది విని విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది కాదు పద్మావతి, ఒక్కసారి నేను చెప్పేది విను అంటే, ఇక చాలు సారు, ఇంకేమీ చెప్పనవసరం లేదు. చైత్ర నాకు అన్నీ చెప్పింది అని చెప్పి పద్మావతి అయితే విక్కీతో అంటుంది. ఇక ఆ మాటలకు విక్కీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.